అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బోయకొండ వద్ద పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు. 24 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. టంగుటూరి ప్రకాశం పంతులు అడుగుజాడలు అందరికీ ఆదర్శంగా కావాలి. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. బాలేపల్లి మహాభారత యజ్ఞంలో పాల్గొన్న మదనపల్లి ఎమ్మెల్యే. జెడ్పీ హైస్కూల్ విద్యార్థులపై కుల వివక్ష చూపిన ఉపాధ్యాయుడు సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసిన విద్యాశాఖ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే నిమ్మనపల్లి మండలం బాలేపల్లిలో భారతం ప్రత్యేక పూజలో స్థానిక కుటుంబ నాయకులతో కలిసి పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలేపల్లిలో జరిగే భారతం అంటే ఎంతో ప్రసిద్ధి చెందిందని, భారతంలో పాల్గొన్న భక్తులందరూ వర్షాలు పడి రైతులందరూ సంతోషంగా వ్యవసాయం చేసి మంచి దిగుబడులు సాధించి ఆనందంగా ఉండాలని ప్రార్థించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ఇచ్చేసిన కవులందరికీ, మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, నిమ్మనపల్లి మండల ప్రజలకు, ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం, ఆనందంగా ఉంది. 47 సంవత్సరాల నుంచి మహాభారతం చాలా ఘనంగా మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇది ఒక ఆనవాయితీగా ఉంది. నేను 47 సంవత్సరాల నుంచి మహాభారతం నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎప్పుడు మంచి జరగాలంటే దైవంతో, దైవ నిర్ణయాలతో అన్నీ మంచి జరుగుతాయి. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మీరందరూ చేస్తున్నారు. మీరు తప్పకుండా మీ ప్రార్థనలు దేశం కోసం, ప్రపంచం కోసం, రాష్ట్రం కోసం, మదనపల్లి కోసం, మనకందరికీ సకాలంలో వర్షాలు కురవల్ల, వర్షాలు రావాల. ఈరోజు దాదాపు ఎండాకాలం మనకు ఈ 6వ నెలకు చేరుకున్నాము. ఈ 6 నెలలు ఇంత సుదీర్ఘమైన ఎండాకాలం మనం ఎప్పుడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అడుగుజాడలు అందరికీ ఆదర్శం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని పీజీఆర్ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముందుగా టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి గన్నవాలర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్యాగధనుడు, ఆంధ్రకేసరి జీవితం యువతకు ఆదర్శమని, వీరు స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో తన చొక్కా చించి ధైర్యంగా రొమ్ము చూపించి ధైర్యముంటే కాల్చమని బ్రిటిష్ పోలీసులకు సవాల్ చేసిన దీశాలి అని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజాసేవలో తన జీవితాన్ని దారపోసిన మహనీయుడని అన్నారు. ఒక మారుమూల గ్రామం నుండి చదువుకొని న్యాయవాది వృత్తి చేపట్టి అనంతరం స్వరాజ్యం అనే దినపత్రిక తెలుగు తమిళ సంచికల్లో ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు కృషి చేసి మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొనే తుపాకీ గుండుకు తన గుండెను ఎదురొడ్డి స్వేచ్ఛ స్వతంత్రాల కోసం గర్జించి జగతిని జాగృతం చేసి యువతలో స్వాతంత్ర ఉద్యమ కాంక్షను రగిలించిన త్యాగధనులు, ఆంధ్రకేసరి అనే బిరుదునిచ్చి గౌరవించిన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి జరుపుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఆయన అడుగుజాడలే ఆదర్శంగా ప్రతి ఒక్కరూ దేశభక్తి, క్రమశిక్షణతో మెలిగి మంచి పౌరులుగా రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ వెంకటేశు, హౌసింగ్ పీడీ రమేష్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ శ్రావణి, మదనపల్లి ఎంఆర్ఓ మాధవి, కలెక్టరేట్లోని వివిధ సెక్షన్లు సూపరింటెండెంట్లు, కలెక్టర్ కార్యాలయపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తవనంపల్లె మండల పరిధిలోని అరగొండ హైస్కూల్ నందు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సునీల్ కుమార్ ఈ నెల 20వ తేదీన ఉదయం ప్రేయర్లో విద్యార్థుల పట్ల అత్యంత దారుణంగా బూతు పురాణాలతో కులం పేరుతో దూషించిన ఘటన సర్వత్రా తీవ్ర దుమారం లేపిన సంగతి అందరికీ తెలిసిందే. బోయకొండ వద్ద పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు. 24 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పిలిగ్రిమ్స్ ముసుగులో ఈ ప్యాకెట్లు ఆడుకోవడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. మనం ఏమనుకుంటాం, పిలిగ్రిమ్స్ అనుకుంటాం. బట్ వాళ్ళు దేవతను మొక్కడానికి వచ్చామనుకుంటే దేవత మొక్కడానికి వచ్చిన కదా ఈ పనులు కూడా మొదలు పెడతారు. దాని మీద ఎస్ఐ గారికి చెప్పాం. ఆదివారం నాడు ఎస్ఐ గారు స్వయంగా ఉంటున్నారు. అయితే మిగతా రోజుల్లో కూడా జరుగుతుంది కాబట్టి రెగ్యులర్గా ఒక బీట్ రోడ్ పెట్టమని, ఖాళీగా ఉన్న మనుషులు ఉంటారు కదా స్టేషన్లో, వాళ్ళకి రెగ్యులర్గా బీట్ అక్కడ పెట్టాలి.
ఇది ప్యాకెట్ ఇంకా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరగచ్చు. కాబట్టి ముందు కూడా అది చేసి అంటే యాక్చువల్గా సీసీ క్యామ్స్ ఉన్నాయి, ఇంకా కొద్ది పగడబందీగా చేయమని ఎస్ఐ గారు నేను చెప్పాను. ఇక ముందు ఇలాంటివి జరగకుండా జరిగినా మీకు చెప్పాను కదా, ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేసి ఒక స్పెషల్గా ఒక సెక్షన్ ఉంది, అది ప్రయోగిస్తే అందరూ సెట్ అయిపోతుంది. ఇక డీటెయిల్స్ చూస్తే తవనంపల్లె మండల పరిధిలోని అరగొండ హైస్కూల్ నందు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సునీల్ కుమార్ ఈ నెల 20వ తేదీన ఉదయం ప్రేయర్లో విద్యార్థుల పట్ల అత్యంత దారుణంగా బూతు పురాణాలతో కులం పేరుతో దూషించిన ఘటన సర్వత్రా తీవ్ర దుమారం లేపిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై స్వెరోస్ మరియు వివిధ ప్రజా సంఘాలు, దళిత బహుజన సంఘాలు, జనసేన మరియు ఇతర రాజకీయ పార్టీలు వెంటనే స్పందించి ఆ ఘటనను తీవ్రంగా ఖండించడంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై వెంటనే స్పందించిన చిత్తూరు జిల్లా డీఈఓ ఈ రోజు విచారణ చేపట్టి విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించి వారి నుండి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత సునీల్ కుమార్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల కులం పేరుతో దూషించినట్టు, వారి పట్ల అత్యంత అవమానకర రీతిలో ప్రవర్తించినట్టు ప్రాథమికంగా రుజువైనందున ఈ రోజు సాయంత్రం గౌరవ డీఈఓ అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై స్వెరోస్ నాయకులు, దళిత బహుజన సంఘాలు, జనసేన మరియు ఇతర రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తదుపరి ఇతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు తాము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి ఘటనలకు పాల్పడకుండా తగిన రీతిలో బుద్ధి చెప్పే విధంగా చూస్తామని, అలాంటి వారిని శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించేలా కఠిన శిక్ష అమలయ్యే వరకు నిర్విరామ పోరాటం చేస్తామని, అలాంటి కులోన్మాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నాము. ఈ ఘటనపై వెంటనే స్పందించిన అరగొండ హైస్కూల్ పూర్వ విద్యార్థులు, స్థానిక నాయకులు, పైమహగం, చారాల, చెర్లోపల్లి మరియు పరిసర గ్రామాల యూత్, స్వెరోస్ నాయకులు, వివిధ దళిత ప్రజా సంఘాలు, జనసేన పార్టీ నాయకులు, బీఎస్పీ ఇతర రాజకీయ పార్టీలకు, మీడియా వారికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ ఘటనపై భవిష్యత్తు కార్యాచరణ అందరితో చర్చించి అతి త్వరలో ప్రకటిస్తారు. సమాజ శ్రేయస్సులో పాత్రికేయుల పాత్ర అద్వితీయమని మదనపల్లె వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లె పట్టణం మార్పూరి వీధి సీనా టీ స్టాల్ ఎదురుగా మదనపల్లె ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైకాపా శ్రేణులతో కలిసి నిస్సార్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ సమాజంలో జరిగే సంఘటనలో ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల కృషి ఎంతో ఉందన్నారు. కుటుంబ శ్రేయస్సు కన్నా సమాజ శ్రేయస్సు అధిక ప్రాధాన్యతనిస్తూ నిస్వార్థమైన సేవలు అందించడంలో వారు ఎప్పుడూ ముందుంటారన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రెస్ క్లబ్ శాశ్వత భవన్ నిర్మాణానికి స్థలం, పాత్రికేయులకు స్థలాల మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. వారి సమస్యలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. మదనపల్లి ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తన సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ రఘునాథ్ రెడ్డి, కార్యదర్శి విఎస్ రెడ్డి, జింకా వెంకటాచలపతి, రఫీక్ అహ్మద్, హేమంత్ కుమార్, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, బొమ్మిశెట్టి మధు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. సందర్భంలో కూడా మేము ప్రెస్ క్లబ్ వాళ్ళకు ఒకటే మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మేము కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలో వస్తే 100% వీళ్ళకు ఒక శాశ్వత భవనం, ఈరోజు రెంటెడ్ బిల్డింగ్స్ లో వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళ శాశ్వత భవనానికి, ఎందుకంటే ప్రజలకు మొత్తం సేవ చేసేవాళ్ళు వీళ్ళు, ప్రజలకు తరఫున నాడి వినిపించే వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళకు ఒక భవనం లేకుండా ఈరోజు అద్దె భవనాల్లో ఉంటూ కిరాయి ఇది కట్టుకుంటా ఉన్నారంటే నిజంగానే బాధ ఇది చేసాం. ఖచ్చితంగా వీళ్ళకి వచ్చిందనో ఒక భూమి కూడా కేటాయించడం జరిగింది. మన వంతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వీళ్ళు బిల్డింగ్ కట్టుకునే దాన్ని కూడా మన వంతు సహాయం మేము పర్సనల్లీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చాలా మంది విలేకరులు ఉంటారు, వాళ్ళ పరిస్థితులు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేజ్ కూడా ఏమీ లేదు, వాళ్ళకి ఈ రోజు కూడా వాళ్ళు ఉండేదానికి ఇళ్ళు కూడా లేవు, ఏమీ లేవు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారం చేపట్టిన 6 నెలల లోపల ఖచ్చితంగా వీళ్ళకి వచ్చిన అవుట్ సైడ్స్ పట్టాస్ కూడా ఇప్పించి వీళ్ళకు మన వంతు సహకారం చేసి వీళ్ళకి ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే దాన్ని కూడా మేము తోడ్పాటిస్తామని త్వరగా మనవి చేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి ప్రెస్ క్లబ్ ఆహ్వానం మేరకు ఈరోజు ఈ కృష్ణా ఏసీ థియేటర్ దగ్గర సీనా స్ట్రీట్ స్టాల్ ఎదురుగా వాళ్ళ కొత్త ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి వచ్చిందనో వాళ్ళ ఆహ్వానం మేరకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడ వచ్చిందనో మేము ఇక్కడ పాల్గొనడం జరిగింది. చాలా గ్రాండ్గా, అట్టహాసంగా, చాలా గ్రాండ్గా ఈ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. నిజంగానే మేము ఎంతో సంతోషిస్తాం. ఎందుకంటే మా నాయకులు ఏదైనా ప్రజలకు చేయాలంటే కూడా, మేము చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని పోవాలంటే కూడా అందరికంటే ముఖ్యం వచ్చిందినో మన ప్రెస్ వాళ్ళ పాత్ర కీలకంగా ఉంటుంది, విలేకరుల పాత్ర కీలకంగా ఉంటుంది. ఎప్పటికి కానీ వీళ్ళు మేము కలిసి కానీ ఖచ్చితంగా
ప్రజల శ్రేయస్సు కోసం కానీ మేము కష్టపడినామంటే ఖచ్చితంగా మంచి పరిణామాలు వస్తాయి. మేము వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నాం. ఒకవేళ మా వల్ల కూడా మేము కూడా మనుషులమే, మా వల్ల కూడా ఏదైనా తప్పులు జరిగితే కూడా ఖచ్చితంగా దాన్ని మీరు ఎత్తి చూపించండి. చూపిస్తే ఏమవుతుందంటే మాకు కూడా ఒక ఇది వస్తుంది. మేము అవుట్ ట్రాకింగ్ లో పోతా ఉన్నాము, ఎక్కడ మేము తప్పులు చేస్తా ఉన్నాము, ఎట్లా మా వల్ల ఏదైనా తప్పు జరిగి ప్రజలకు ఏమైనా మా వల్ల ఇబ్బందులు కలుగుతా ఉన్నాయా అనేది మీరు ఎత్తి చూపిస్తేనే ప్రజల నాడి కానీ మీ నాడి కానీ మాకు తెలిసిందంటే ఖచ్చితంగా మా దావను కూడా మేము స్ట్రైట్ చేసుకొని మా దారిని మేము స్ట్రైట్ చేసుకొని. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీకి చెందిన ఎన్సీసీ క్యాడెట్లు అమరావతి వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి స్వాతంత్ర దినోత్సవ పరేడ్ లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచారని వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిట్స్ యూనివర్సిటీకి చెందిన ఎన్సీసీ క్యాడెట్లు కె వాణి విజయలక్ష్మి ఏ మహిళా క్యాంపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షంలో సాయుధ నిరాయుధ దళాలతో కలిసి జరిగిన రాష్ట్ర స్థాయి పరేడ్లో ఎన్సీసీ బాలికలు నిరాయుధ కంటింజెంట్కు ప్రాతినిధ్యం వహించారు. పరేడ్ సందర్భంగా క్యాడెట్లు అత్యుత్తమ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సమన్వయం, కవాతు నైపుణ్యాలు, డ్రిల్లో ఖచ్చితత్వం, ఆకర్షణీయమైన టౌన్తో అద్భుత ప్రదర్శన చేశారని తెలిపారు. నిరంతర శిక్షణ, సమిష్టి కృషి, అంకితభావంతో ఎన్సీసీ బాలికల నిరాయుధ కంటింజెంట్ రాష్ట్ర స్థాయిలో ద్వితీయోత్తమ నిరాయుధ ఎన్సీసీ బాలికల కంటింజెంట్ గా నిలిచారని తెలిపారు. ఇందులో భాగంగా ఉత్తమ ప్రతిభ చూపిన క్యాడెట్లను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథుల్లా, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్, చిత్తూరు 35 ఆంధ్ర బెటాలియన్ అధ్యాపకులు మరియు విద్యార్థులు అభినందించారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.